Hi everyone, welcome back to my channel. Simple stud earrings making for beginners part 1 వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ వీడియోలో హ్యాంగ్ టైప్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం కావాల్సినవి OHP షీట్, స్టడ్ బేస్, ఐ పిన్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్స్. ఫస్ట్ B7000 గమ్ తీసుకోండి, ప్లాస్టిక్ షీట్ పైన అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసేసుకున్నా. నెక్స్ట్ హార్ట్ షేప్ కుందన్స్ తీసుకొని 1 ఆఫ్టర్ 1 పెట్టుకోవాలి. ఇలా 2 పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్లో 2 పెట్టుకోండి. వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు 4 సైడ్స్ గమ్ అప్లై చేసుకోవాలి. ఇలా గమ్ అప్లై చేసేసుకున్న తర్వాత సర్కిల్ షేప్ కుందన్స్ తీసుకోండి. 4 సైడ్స్ స్టిక్ చేసుకోనండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత 5 to 6 అవర్స్ డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత థ్రెడ్ కటర్ తీసుకొని కట్ చేసుకోండి. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మనం నార్మల్ సిజర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఎడ్జెస్లో కట్ చేయడం కష్టం అండ్ చూసేకి కొంచెం మెస్సీగా కూడా ఉంటుంది. సో ఇలాంటి కటర్ తీసుకొని కట్ చేసుకోండి. చూసారుగా ఎడ్జెస్లో మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. నన్ను చాలామంది అడిగారు మెటీరియల్స్ ఎక్కడ కొంటారనేసి. నేనైతే ఇయర్ రింగ్స్ మేకింగ్ టూల్స్, కట్టర్స్ ఇలాంటివన్నీ ఆన్లైన్లో కొన్నా. మోస్ట్లీ అమెజాన్, మీషోలోనే తీసుకున్నా. అండ్ కుందన్స్, బీడ్స్, స్టోన్ చైన్స్ ఇలాంటివన్నీ బెంగళూరు చిక్పేట్లో తీసుకున్నా. మనకు హోల్సేల్ షాప్లో అయితే రీజనబుల్ ప్రైస్కి వస్తాయి. మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను షేర్ చేస్తా. నా ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. చూసారుగా ఇలా మనం ఈజీగా ఇలాంటి కట్టర్తో కట్ చేసుకోవచ్చు. అదే సిజర్తో అయితే మనకి ఎడ్జెస్లో కట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసి స్టడ్ బేస్ స్టిక్ చేసుకోండి. ఐ పిన్స్ యూస్ చేయకుండా హ్యాంగ్ టైప్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూసాం. నెక్స్ట్ ఐ పిన్స్ యూస్ చేద్దాం. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ రింగ్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ తీసుకున్నా. ఇప్పుడు OHP షీట్ తీసుకొని గమ్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ కుందన్స్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ షేప్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో కొంచెం గమ్ అప్లై చేసి సర్కిల్ షేప్ కుందన్ తీసుకొని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు హ్యాంగింగ్ కోసం మళ్ళీ గమ్ అప్లై చేసి మిడిల్లో సర్కిల్ షేప్ కుందన్ స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ తీసుకొని సర్కిల్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే స్టిక్ చేసుకోనండి. ఇప్పుడు స్టోన్ చైన్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ షేప్లో స్టిక్ చేసుకోండి. ఎక్స్ట్రాది కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద గమ్ అప్లై చేసుకొని సర్కిల్ షేప్ పెట్టండి. దాని చుట్టూ ట్రయాంగిల్ షేప్ కుందన్ స్టిక్ చేసేయండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టోన్ చైన్ తీసుకొని స్టిక్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గమ్ అప్లై చేసుకోండి. సర్కిల్ షేప్ కుందన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే స్టిక్ చేసుకొనేయండి లాస్ట్ వరకు. అంతే. ఇది 4 to 6 అవర్స్ పక్కన పెట్టేయండి, డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత సిజర్ తీసుకొని కట్ చేసేయండి. దీనికైతే మనం సిజర్ కూడా యూస్ చేసేయచ్చు. పెద్దగా ఎడ్జెస్ ఏం లేవు, మొత్తం సర్కిల్ షేప్లోనే ఉంది కాబట్టి నీట్గా సిజర్తోనే కట్ చేసుకొనేయచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే ఎడ్జెస్లో కటర్ తీసుకొని కట్ చేసేయండి. ఇలా హ్యాంగింగ్ కట్ చేసుకున్న తర్వాత స్టడ్ కట్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారుగా కట్టర్తో అయితే ఎంత సింపుల్గా కట్ చేసేయచ్చో. చూడండి ఎంత సింపుల్గా కట్ చేస్తున్నాను. ఈజీగా కూడా అయిపోతుంది మనకి. ఇప్పుడు స్టడ్కి బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత స్టడ్ బేస్ తీసుకొని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఐ పిన్ తీసుకొని స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాంగింగ్ కోసం చేసి పెట్టాం కదా, దాన్ని తీసుకొని బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసి ఐ పిన్ స్టిక్ చేసుకోనండి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చేసుకొనేయండి. ఇప్పుడు ఇది డ్రై అవ్వాలి. సో 2 to 3 అవర్స్ సైడ్ పెట్టేసేయండి. డ్రై అయిన తర్వాత నోస్ ప్లయర్ తీసుకొని ఐ పిన్ ఉంటుంది కదా, దాన్ని ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నా కదా, అలా ఓపెన్ చేసేసి 2 అటాచ్ చేసేయండి. అంతే, సింపుల్. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకొనేయచ్చో ఐ పిన్స్ యూస్ చేసి కూడా. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇయర్ రింగ్ నెక్స్ట్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చేసేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. దానికోసం గమ్ అప్లై చేసి కుందన్ స్టిక్ చేసుకోండి. మీకు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో చేసుకోండి. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాగా అలా స్టిక్ చేసేసా.
ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సర్కిల్ షేప్ కుందన్ తీసుకొని మిడిల్లో పెట్టేసుకున్నా. వీడియోలో చూస్తున్నారుగా అలానే పెట్టేసుకున్నా. ఇప్పుడు హ్యాంగింగ్ కోసం గమ్ అప్లై చేసి డైమండ్ షేప్ కుందన్స్ తీసుకొని స్టిక్ చేసుకోండి. నేనైతే వీడియోలో చూపిస్తున్నాగా అలా స్టిక్ చేసేసుకున్నా. మీరు ఇలానే చేయాలని ఏం లేదు, మీకు నచ్చిన డిజైన్లో చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నా. ఇలా 1 ఆఫ్టర్ 1 పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లో కొంచెం గమ్ అప్లై చేసుకొని సర్కిల్ షేప్లో కుందన్స్ అన్నీ పెట్టేసుకున్నా. వీడియోలో చూస్తున్నారుగా సేమ్ అలానే. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో గమ్ అప్లై చేసుకొని సర్కిల్ షేప్ కుందన్ పెట్టేసుకోండి. నెక్స్ట్ 4 to 6 అవర్స్ పక్కన పెట్టేసేయండి, డ్రై అవ్వాలి. ఇలా డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ థ్రెడ్ కట్టర్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నా. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది కట్ చేయడానికి. సో థ్రెడ్ కట్టర్ సిజర్తో కట్ చేస్తే మనకు అంత బాగా రాదు. ఇక్కడ కట్ చేయడం మొత్తం చూపించట్లా, వీడియో లెంత్ అవుతుంది. సో కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసి స్టడ్ బేస్ స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఐ పిన్ తీసుకొని కూడా స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాంగింగ్ తీసుకొని మళ్ళీ గమ్ అప్లై చేసి ఐ పిన్ స్టిక్ చేసుకోండి. ఇది 2 to 3 అవర్స్ డ్రై అయినా సరిపోతుంది. డ్రై అయిన తర్వాత నోస్ ప్లయర్ తీసుకొని ఐ పిన్ని ఓపెన్ చేసి అటాచ్ చేసుకొనేయండి. వీడియోలో చూపిస్తున్నా కదా అలా. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఐ పిన్స్ యూస్ చేసుకొని హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్. మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.